భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మధ్య ముంబైలో జరిగిన ద్వైపాక్షిక భేటీ రెండు దేశాల సంబంధాలకు కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఈ సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెలికాప్టర్లు, మిసైళ్ల సంయుక్త తయారీతో పాటు రక్షణ, సాంకేతిక, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచ శాంతికి కూడా బలమైన సంకేతంగా నిలుస్తోంది. ఈ భేటీ భారత్, ఫ్రాన్స్ మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని మరోసారి నిరూపించింది. ఇది యూరోప్లో భారతదేశానికి అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా ఫ్రాన్స్ నిలిచేలా చేస్తోంది. మాక్రాన్ భారత్కు 4వసారి వచ్చిన ఈ సందర్భంలో ముంబైలో మొదటిసారి అడుగుపెట్టారు. ఆయన రాక ముంబై నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉదయం మెరైన్ డ్రైవ్పై జాగింగ్ చేసి స్థానికులను ఆకట్టుకున్నారు. ఈ దృశ్యం సామాన్యులకు ఆయనను మరింత చేరువ చేసింది. బాంద్రా వర్లీ సీలింగ్పై మాక్రాన్ పోస్టర్లు, ప్రొజెక్షన్లు ప్రదర్శించి భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. 2008 ముంబై ఉగ్రదాడుల స్థలమైన తాజ్ ప్యాలెస్ హోటల్ దగ్గర పుష్పగుచ్చాలు అర్పించి భారత్తో కలిసి ఉగ్రవాదానికి జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు. ఈ చర్య రెండు దేశాల మధ్య ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఐక్యతను చాటింది. అంతేకాకుండా భారతీయ సినిమా నటీనటులు, కళాకారులతో కలిసి సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేశారు. బాలీవుడ్ స్టార్లు ఈ సమావేశంలో పాల్గొని సినిమా రంగంలో సహకార అవకాశాలను చర్చించారు. లోక్ భవన్లో మోదీ మాక్రాన్ను ఆలింగనంతో స్వాగతించారు. ఈ ఆలింగనం రెండు నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహాన్ని ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక చర్చలు, డెలిగేషన్ స్థాయి సమావేశాలు, ఉమ్మడి ప్రెస్ బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సమావేశాల్లో రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి బాగా సారించారు. వర్చువల్గా కర్ణాటకలోని టాటా ఎయిర్బస్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఇక్కడ H-125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ మోడల్. ఎవరెస్ట్ పర్వతం మీద కూడా ల్యాండ్ చేయగల సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు భారత సైన్యం, పౌర వినియోగాలకు ఉపయోగపడతాయి. డెలివరీలు 2027 నుంచి ప్రారంభమవుతాయి. భారతదేశం నుంచి ఎగుమతులు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇది స్థానిక ఉద్యోగాలు, సాంకేతికత బదిలీని ప్రోత్సహిస్తోంది. ఇక రక్షణ రంగంలో కీలక అంశాలు ఈ భేటీలో ముఖ్యమైనవిగా చెప్పాలి. భారత్, ఫ్రాన్స్ మధ్య రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. సైన్యం, నావికాదళం, వాయుసేనల్లో సంయుక్త డ్రిల్లులు పెంచుతారు. ఇది రెండు దేశాల సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ మధ్య జాయింట్ వెంచర్తో హేమర్ ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లను భారతదేశంలో తయారు చేస్తారు. రాఫెల్ జెట్లలో ఉపయోగించే ఈ మిసైళ్లు గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఎంతగానో సహాయపడింది. ఈ మిసైళ్లు అత్యంత ఖచ్చితమైనవి. ఇవి భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయి. భారత సైనిక అధికారులు ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్తో, అలాగే ఫ్రెంచ్ అధికారులు భారత సైన్యంతో ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు చేపడతారు. ఇది రెండు దేశాల మధ్య గట్టి విశ్వాసాన్ని సూచిస్తోంది. రాఫెల్ జెట్ల కొనుగోలుపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. స్థానిక తయారీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారతీయ ఆయుధాల ఇంటిగ్రేషన్ వంటి అంశాలు ఇంకా ఫైనల్ కావాలి. ఇప్పటికే 36 రాఫెల్ జెట్లు భారత వాయుసేనలో చేరాయి. ఇవి భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరించాయి. ఈ కొత్త ఒప్పందాలు భారత్ను రక్షణ ఎగుమతి దేశంగా మార్చడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇన్నోవేషన్ ఏడాదిని ప్రకటించడం ఈ భేటీలో మరో ముఖ్యమైన అంశం. ఏఐ, డిజిటల్ సర్వీసెస్, న్యూస్ అండ్ టెక్లలో స్టార్టప్లు, రీసెర్చ్ల మధ్య నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. మాక్రాన్ భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్లో లీడర్గా పేర్కొన్నారు. ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, IBM, అడోబ్, పాలో ఆల్టో నెట్వర్క్స్, నోవార్టిస్ సిఇఓలు భారతీయులే. భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్లో పాల్గొనడం మాత్రమే కాదు, దానిని లీడ్ చేస్తోందని మాక్రాన్ అన్నారు. ఈ మాటలు భారతీయుల ప్రతిభను ప్రపంచానికి చాటాయి. మోదీ మాట్లాడుతూ భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ఎలాంటి సరిహద్దులు లేవు. ఇది లోతైన సముద్రాల నుంచి అత్యున్నత పర్వతాల వరకు విస్తరిస్తుందని చెప్పారు. మాక్రాన్ భారత్, ఫ్రాన్స్ ఒక థర్డ్ పాత్ను అందిస్తున్నాయని, టెక్నాలజీ, ఇండో పసిఫిక్లో ప్రత్యామ్నాయ మార్గం అందిస్తున్నామని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ లా, ఉగ్రవాదానికి జీరో టాలరెన్స్ వంటి సాధారణ విలువలపై ఆధారపడిన ఈ భాగస్వామ్యం ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్గా పిలుస్తోంది. ఈ భేటీలో 21 అవుట్కమ్లు సాధించారు. టాప్ 5లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అప్గ్రేడ్, ఇన్నోవేషన్ నెట్వర్క్, రక్షణ పునరుద్ధరణ, మిసైల్ జాయింట్ ప్రొటెక్షన్, మిలిటరీ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఈ ఒప్పందాలు భారత్ను స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయి. ఫ్రాన్స్ భారత్కు రక్షణ సామాగ్రి సరఫరా చేసే ముఖ్య భాగస్వామి. ఈ సమావేశం ఆ సంబంధాలను మరింత దృఢం చేసింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సమావేశం భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కొత్త అధ్యాయం తెరిచింది. రక్షణ స్వావలంబన, టెక్నాలజీ ట్రాన్స్ఫర్,
ఇన్నోవేషన్ల సహకారం రెండు దేశాల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతుంది. అలాగే ఫ్రాన్స్ ఆ ప్రయాణంలో భాగస్వామిగా నిలుస్తుంది. ఈ భేటీ ఫలితాలు రెండు దేశాల ఆర్థిక వృద్ధికి, శాంతికి ఎంతగానో తోడ్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.